నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో ఉన్నాం. తెలంగాణ రాష్ట్రానికి కాబోతున్న యనుమల రేవంత్ రెడ్డి రెండో సీఎంగా కాబోతున్నారు. వారికి శుభాకాంక్షలు తెలియడానికి మనతో పాటు కొద్దిమంది ఉన్నారు. వారు శుభాకాంక్షలు తెలియజేస్తారు. ప్రజల్లో ఆ ఉత్సాహాన్ని నింపి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు యనుమల రేవంత్ రెడ్డి గారికి, రేపు కాబోయే సీఎం రేవంత్ రెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులు ఖచ్చితంగా చేస్తా. కాబోయే సీఎం రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ 6 గ్యారెంటీల్లో భాగంగా రైతు భరోసా కార్యక్రమం కింద ఎకరాకు 15,000 రూపాయలు కూడా ప్రభుత్వం ఏర్పడగానే తొందరలోనే రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబోయే సీఎం రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. మనతో పాటు మరికొందరు ఉన్నారు, వాళ్ళతో అడిగి తెలుసుకున్నాం. ఏదైతే నూతనంగా రేపు గౌరవ యనుమల రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా, తర్వాత ముఖ్యమంత్రిగా రేపు బాధ్యతలు చేపట్టబోతున్న తరుణంలో ధర్మపురి మండల వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీ స్కీముల్లో ఒకటైనటువంటి విద్యా భరోసా కార్డు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అసలు తెలంగాణ ఏర్పడ్డదే నీళ్లు, నిధులు, నియామకాలు, విద్యా, వైద్యం. రేపు రాబోయే రోజులలో ఖచ్చితంగా విద్యా భరోసా కార్డును 5 లక్షల విలువగల విద్యా భరోసా కార్డు అందించి ప్రతి ఒక్కరికి ఉన్నతమైనటువంటి విద్యలో తోడ్పడే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేస్తా ఉన్నాం. మనతో పాటు ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి ఉన్నారు, అతన్ని అడిగి మరీ తెలుసుకున్నారు. గౌరవ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ మెజారిటీతో ప్రజలు కాంగ్రెస్కి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వాన్ని అప్పగించబోతా ఉన్నారు. ఈ సందర్భంలో ఏదైతే హైకమాండ్ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు, గోపాల్ గారు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడం జరిగింది. అది రేపు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంలో వారికి ధర్మపురి ఆర్టీసీ కార్మికుల పక్షాన, ధర్మపురి ప్రజల పక్షాన మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో తప్పకుండా నెరవేరుస్తారనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తాను. మనతో పాటు స్థానిక మహిళలు ఉన్నారు, వారిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. కాబోయే సీఎం రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. గృహలక్ష్మి కింద 500కే సిలిండరు, ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం నెరవేరుస్తామని చెప్తున్నాం. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, హూ ఇస్ ద అప్కమింగ్ సీఎం. తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఒకటి టీపీసీసీ అధ్యక్షుడే జీవం పోసినటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు శుభాకాంక్షలు చెప్తున్నాము. ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏవైతే మేము 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పేసి హామీ చేశామో, అందులో ముఖ్యంగా గృహలక్ష్మి పథకం కింద స్పెషల్లీ బెనిఫిషియర్స్ లేడీస్ అవి ఏవైతే ఉన్నాయో 2,500 ప్రతి పెళ్ళైన ప్రతి మహిళకు కూడా 2,500 వాళ్ళ బ్యాంక్లో పడేట్లుగా ఇస్తామని చెప్పడము, 500కే సిలిండరు, ఆర్టీసీ బస్ ప్రయాణము, ఇవన్నీ కూడా 6 గ్యారంటీలు కూడా తప్పకుండా రేపు సీఎం కాగానే అమలు చేస్తామని చెప్పేసి మా తరఫున మేము తెలుపుకుంటున్నాం. మనతో పాటు మరికొందరు ఉన్నారు, వారిని అడిగి కూడా తెలుసుకుంటాం. రేపు యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం సీఎంగా చేయబోతున్నారు. వారికి హార్ట్లీ కంగ్రాచులేషన్ చెప్తూ, ముందుండి నడిపించిన ఈ రేవంత్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్ మరొకసారి. మరియు అదేవిధంగా వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ప్రతిదీ యువకులు ముందుండి నడిపించాలన్న భావనతోటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ భారీ మెజార్టీతోటి పునర్జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీకి వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ సీఎం రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న యనుమల రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. ఏవైతే 6 గ్యారంటీలు ప్రామిస్ చేశారో అవన్నీ కూడా నెరవేర్చాలని, అవన్నీ కూడా బడుగు బలహీన వర్గాలకు, ప్రజలకు, అదేవిధంగా అర్హులకు అందరికీ కూడా అందేలాగా ఈ కార్యక్రమం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనతో పాటు విద్యార్థులకు సంబంధించిన నేతలు కూడా ఉన్నారు అని అడిగి తెలుసుకుందాం. విద్యార్థుల కోసమై 24 గంటలు ఆలోచించే రేవంత్ రెడ్డి గారిని గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు.
రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోయే రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సెప్టెంబర్ 17 లోపు ఏవైతే 2 లక్షల ఉద్యోగాలు ఫుల్ఫిల్ చేస్తా అని రేవంత్ రెడ్డి గారు చెప్పారో అవి అతి త్వరలో నెరవేరుతాయని కోరుకుంటున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఎంతో కష్టపడ్డ మా కాబోయే సీఎం రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. ఈ సీఎం పదవి కట్టబెట్టిన సోనియా గాంధీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావడానికి కష్టపడ్డ రేవంత్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రిగా చేయాలని కోరుకుంటున్నాము. అట్లాగే అన్ని వర్గాలను కలుపుకొని అన్ని వర్గాలకు అభివృద్ధి చేయగలరని ఆకాంక్షిస్తున్నాము. అట్లాగే రైతులకు ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా అన్ని సమకూర్చాలని కోరుతున్నాము. ఆల్ ది బెస్ట్ రేవంత్ రెడ్డి. కంగ్రాచులేషన్స్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు. సుమన్ టీవీ ధర్మపురి ద్వారా ఈరోజు సీఎంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేపు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మా అందరికీ చాలా సంతోషం. మేమందరం శుభాకాంక్షలు మైనార్టీల తరఫు నుండి అందరి తరఫు నుండి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. టీవీ ద్వారా రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ 2వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సుమన్ టీవీ ద్వారా ధర్మపురి నియోజకవర్గం మాలమానాడు పక్షాన ఈరోజు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న మరి రేవంత్ రెడ్డి గారికి మాలమానాడు పక్షాన మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన మన కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో భారీ ఘన విజయంతో సాధించి సీఎం పదవికి ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డి గారికి ఆర్థిక శుభాకాంక్షలు అండ్ సుమన్ టీవీ ధర్మపురి నుండి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా రేవంత్ రెడ్డి అన్న గారు కాంగ్రెస్ తరఫున సీఎం గెలిచినందుకు మా యువకులని ప్రతి ఒక్కరూ ఓటేసి గెలిపించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ రేవంత్ రెడ్డి అన్న గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం మా ధర్మపురి సుమన్ టీవీ తరఫున. యనమల రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి నూతనంగా అవుతున్న ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు ధర్మపురి తరఫు నుంచి తెలుపుతూ ముందుగా రేవంత్ అన్న గారికి ఆర్థిక శుభాకాంక్షలు. కాబోయే తెలంగాణ 2వ ముఖ్యమంత్రి. మాకు చాలా సంతోషంగా ఉంది. అలా ఎన్నో సంవత్సరాల మా కళ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి మీద మాకు ఎంతో నమ్మకం ఉంది. 6 గ్యారంటీలు ఖచ్చితంగా నెరవేరుస్తుందని మేము నమ్ముతున్నాము. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం మెరుగైన అభివృద్ధిని అందిస్తుందని మేము పూర్తిగా నమ్ముతున్నాము. మాకు విశ్వాసం ఉంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన. రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మా తెలంగాణకు మీరు మా తెలంగాణ సోనియమ్మ గారు ఇచ్చిన రాహుల్ గాంధీ గారు ఇచ్చినందుకు మా తెలంగాణను బాగుపరచాలని మీరు ఇంకో ప్రభుత్వం మనకు మళ్ళా ఏలు చూపకుండా మీరు ముందు మంచిగా జాగ్రత్త నడపాలి. మీరు మన ప్రభుత్వానికి ఎవరు ఇంకా ఏలు చూపకుండా ఇప్పుడు వీళ్ళు చేసిన కార్యాలన్నీ మంచిగా మీరు చేసినాయని బాగలేవు. వాళ్ళు చేసినాయని మనకు ఇప్పుడు మీరు వచ్చినందుకు మాకు ఎన్నో ధన్యవాదాలు. మీరు మంచిగా పరిపాలించాలని కోరుకుంటున్నాము.